ఎనర్జీకి ప్రతిరూపం PMC పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమానికి సాదర స్వాగతం. మనకు ఆయుష్ను పెంచి ఆనందాన్ని అందించేది ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ నేపథ్యంలో నిత్యం ఉరుకులు పరుకుల ఉన్న ఈ జీవితంలో సరియైన సమయానికి సరియైన ఆహారం తీసుకోవటం వల్ల, అలాగే ఎటువంటి ఫిజికల్గా కూడా ఎటువంటి చర్యలపైన కూడా జాగ్రత్త లేకపోవటం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిలో ఊబకాయం అనేది ఒకటి. అసలు ఊబకాయం రావడానికి గల ప్రధానమైన కారణాలు ఏమిటి? ఏ వయసు వారిలో వస్తుంది? దీన్ని తగ్గించుకోవడానికి పరిష్కార మార్గాలు ఏమిటి? ఇలాంటి అంశాలకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్ బోగాది గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ప్రేక్షకులకి ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మీరు దాల్చవలసిన 0406600333. ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. అసలు ఊబకాయానికి లావుగా ఉండడానికి గల తేడా ఏమిటండి? చూడండి, అంటే సాధారణంగా ఉబకాయం అంటే ఎక్సెసివ్ డిపాజిషన్ ఆఫ్ ఫ్యాట్, అంటే మన బాడీలో ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అయిపోయి లావుగా ఉండడం అనమాట. ఇది ఎలా, ఇప్పుడు వెయిట్ ఇంక్రీజ్ అయితే చాలు మనం లావుగా ఉన్నాం అన్నట్టు, కానీ దాన్ని ఎక్సెసివ్గా ఉంది అని అంటే అప్పుడు ఉబకాయం అని అంటారు. అయితే దీన్ని ఎలా డిసైడ్ చేస్తామండి? అంటే ఇది వీళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారు, వీరు ఒబెసిటీ ఉన్నారు, ఉబకాయంలో ఉన్నారు అని ఎలా డిసైడ్ చేస్తామంటే అదంతా మన BMI పైన డిపెండ్ అయి ఉంటుంది. BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనమాట. ఈ బాడీ మాస్ ఇండెక్స్ ఎంత బాడీలో ఎంత వెయిట్ ఉంది అనే దాని ప్రకారంగా. దీనికంటూ మామూలుగా మనం ఫార్ములా చూసుకోవాలి. ఒకవేళ ఎవరైనా లావుగా ఉన్నారు, అసలు నేను ఓవర్ వెయిట్లో ఉన్నానా లేకపోతే ఉబకాయంలో ఉన్నానా అని తెలుసుకోవాలి అని అంటే చిన్న ఫార్ములా ఉంటుందన్నమాట. ఏంటి అని అంటే ఈ వెయిట్ ఉబకాయం అంటే ఎలాగ వెయిట్ బై హైట్ స్క్వేర్ అనమాట. అంటే వెయిట్ హైట్ స్క్వేర్ అంటే మన వెయిట్ ఎంత ఉందో కేజెస్లో వెయిట్, హైట్ ఎంత ఉందో అది మీటర్స్లో హైట్ అనమాట, స్క్వేర్. ఇది చేసినట్టయితే వస్తుంది. ఇది సాధారణంగా దీన్ని BMI అని అంటారు. ఈ BMI సాధారణంగా ఎంత ఉంటుంది అని అంటే నార్మల్గా, అంటే వితౌట్ ఉబకాయం, వితౌట్ ఓవర్ వెయిట్ ఉండకుండా ఉన్నప్పుడు నార్మల్గా ఉన్నటువంటి 18.5 అలా 18.5 నుంచి 24.5 వరకు అలాగ ఉంటుంది. 24.9 వరకు ఉండొచ్చు అనుకోండి. దిస్ ఈజ్ నార్మల్ BMI. ఈ నార్మల్ BMI అంటే సరే మీ హైట్కి మీరున్న వెయిట్కి కరెక్ట్గానే ఉన్నారు అని అర్థం అనమాట. ఒకవేళ అంతకంటే తక్కువ ఉంటే లో వెయిట్ ఉన్నట్టు, 18 కంటే తక్కువ ఉన్నారు అని అంటే లో వెయిట్ ఉన్నట్టు. అదేవిధంగా కొంచెం ఎక్కువ ఉన్నారనుకోండి, ఇప్పుడు 25 నుంచి 30 మధ్యలో వీళ్ళంతా కూడాను ఏమవుతుందంటే ఓవర్ వెయిట్ ఉన్నారు అని అంటాం అనమాట. ఒకవేళ ఆ BMI అనేది 25 నుంచి 30 వరకు ఉన్నట్టయితే ఓవర్ వెయిట్ ఉన్నట్టు. లేదంటే 30 కంటే ఎక్కువగా ఉన్నారు అని అంటే దట్ ఈజ్ ఒబెసిటీ, అది ఉబకాయం కిందికి వస్తుంది అనమాట. 30+ ఉంటే ఉబకాయం. 30+ కింద. ఇంకా పెరుగుతోంది అనుకోండి, కొందరికి అందులో మళ్ళీ స్టేజెస్ ఉంటాయి. అంటే ఈ ఓవర్ వెయిట్ ఒకటి ప్రైమరీ స్టేజ్ ఆఫ్ ఉబకాయం కిందకే తీసుకుంటారు. తర్వాత 30-35 ఉన్నట్టయితే సెకండరీ అన్నట్టు, 35 to 40 ఉంటే సెకండ్, మళ్ళీ థర్డ్ స్టేజ్ ఆఫ్ అన్నట్టు. ఇలా దాన్ని బట్టి ఆ తర్వాత స్టేజ్ని మనం చెప్పొచ్చు. బట్ టోటల్గా చెప్పాలి అని అంటే ఉబకాయం అంటే ఏంటి అంటే మన BMI రేట్ 30 కంటే ఎక్కువగా ఉంటే అది ఉబకాయం కిందకి వస్తుంది అనమాట. ఓకే, అయితే ఇప్పుడు సాధారణంగా ఈ ఉబకాయం అనేది ఏ వయసు వారిలో ఎక్కువగా వస్తుందంటారు? చూడండి, అయితే ఈ ఓవర్ వెయిట్కి మనకి ఎక్కడ ఏ వయసుతో కూడా సంబంధం లేదు. వాళ్ళు ఉండే పరిస్థితిని బట్టి చిన్నపిల్లల్లోనూ వస్తుంది, పెద్దవాళ్ళలోనూ వస్తుంది, ఏజ్ తర్వాత కూడా వస్తుంది. ఈ మధ్య కాలంలో చూస్తే చిన్న పిల్లలు ఎక్కువగా కనిపిస్తుంది. పాత కాలంలో ఎలాగుండేది అని అంటే కొంత ఏజ్ తర్వాత 50s ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఫీమేల్లో మెనోపాజ్ అయిపోతుంది, మేళ్లలో వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి, మూమెంట్ తక్కువైపోతుంది. కాబట్టి ఒకవేళ కూర్చొని ఊరికే కొంచెం ఓవర్ ఈటింగ్ ఏమన్నా ఉన్నట్టయితే సాధారణంగా ఆ టైంలో వచ్చేది. కాబట్టి పాత బుక్స్లో కానీ మనం రాస్తున్నది అట్లా చూసినట్టయితే పాత టైంలో ఇలాగే వచ్చేదనే ఉంటుందన్నమాట. కానీ ఈ టైంలో అట్లా ఏం లేదు, ఈ ఏజ్ వాళ్ళకి రావాలని ఏం లేదనమాట. వాళ్ళ తినే హ్యాబిట్స్ని బట్టి, వాళ్ళ మూమెంట్ని బట్టి ఏ ఏజ్ వాళ్ళకైనా వస్తుందన్నమాట. ఓకే, అసలు ఈ ఊబకాయం వస్తోంది అన్న స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చూడండి, ఉబకాయం వస్తోంది అంటేనే ముందు అసలు కారణం ఏంటండి, ఎందుకు వస్తుంది అని మనం చూసుకోవాల్సి వస్తుంది. దీని కారణాల్లోకి వెళ్ళినట్టయితే ఏంటంటే రకరకాల కారణాలండి. ఒకటి హెరిడిటరీ ఒక కారణం, ఇది హెరిడిటరీ ఒక కారణం, ఎమోషనల్ రిలేటెడ్ థింగ్స్ ఒక కారణం, అంటే మైండ్కి సంబంధించి సైకలాజికల్ రిలేటెడ్ థింగ్స్ ఒక కారణం. దానికి కూడా లావ్ అయిపోతారు. అండ్ మూడోది ఏంటి అని అంటే జనరల్గా ఎన్విరాన్మెంటల్ అంటే మన లైఫ్ స్టైల్కి సంబంధించిన కారణాలు ఉండొచ్చు. నాలుగోది ఏంటంటే ఈ మనం తీసుకునే మెడిసిన్స్ కానీ లేదంటే మనకున్న డిసీజెస్ని బట్టి కూడా ఈ విధంగా రావచ్చు.
కొన్నిసార్లు వేరే ఇంకేమైనా ఫిజికల్ కారణాలు లేదా మామూలు ఫిజియలాజికల్ నార్మల్ కండిషన్లో కూడా కొన్నిసార్లు ఈ వెయిట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. నేను మొదట చెప్పినట్టుగా హెరిడిటరీగా ఏంటంటే కొంతమందిలో కొంత అంత బాగా దీని యొక్క పర్సంటేజ్ చాలా తక్కువ. హెరిడిటరీగా ఉపకాయం రావడం అనేది చాలా తక్కువే, కానీ అలా కూడా కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళలో ఎట్లా అవుతుందంటే మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ఒకవేళ హై క్యాలరీ డైట్ ఏదైనా తీసుకున్నట్టయితే, హై క్యాలరీస్ ఇచ్చేటటువంటి డైట్ ఏమైనా తీసుకుంటున్నట్టయితే సాధారణంగా ఆ డైట్ ఎనర్జీలోకి మారిపోతుంది. కొంతమందిలో ఈ డైట్ అనేది ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నామో అది ఎనర్జీలోకి మారిపోయే సిస్టమ్ అనేది కొంచెం సరిగ్గా ఉండదు. అది జీన్స్ని బట్టి కొన్నిసార్లు ఉండే అవకాశం ఉంది. చాలా తక్కువ పర్సెంటేజ్, కానీ కొంతమందికి ఇలా కూడా ఉపకాయం వచ్చే అవకాశం ఉంది ఒకటి. అండ్ రెండోది ఏంటి, సైకలాజికల్ థింగ్స్ అన్నాను. సైకలాజికల్ థింగ్స్ అంటే ఎట్లాగానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ ఉందనుకోండి, ఎవరికైనా సైకలాజికల్గా డౌన్ అయి ఉన్నారు. సాధారణంగా సైకలాజికల్గా డౌన్ అయి ఉన్న వాళ్ళలో ఒకటేమో డిప్రెషన్ ఒకటి ఉంటుంది. డిప్రెషన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఇప్పుడు మేల్ డిప్రెషన్స్లోనేమో వాళ్ళు తినకుండా అయిపోతారు చాలాసార్లు, కానీ ఫీమేల్ డిప్రెషన్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఏది పడితే అది తినేస్తుంటారనమాట. కాబట్టి డిప్రెషన్లో ఏమీ తోచకపోతే ఎక్కువ స్వీట్ తినాలి అనేటటువంటి డిజైర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వీట్ అంటేనే అది హై సాచురేటెడ్ ఫ్యాట్ అనమాట. కాబట్టి అంటే మీన్స్ ఆ హై సాచురేటెడ్ థింగ్, కాబట్టి దానివల్ల కూడా ఉపకాయం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఇంకోటి ఏంటి, ఈ డిప్రెషన్, ఇంకోటి ఏంటంటే స్లీప్ సరిగా లేకపోవడం. ఎమోషనల్ కాజెస్ వలన స్లీప్ సరిగా లేకపోయినట్టయితే వాళ్ళలో కూడా స్వీట్ డిజైర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. పొద్దున్న లేచిన తర్వాత కొంచెం ఎక్కువ తినే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా కూడా వస్తుంది. ఇంకా మెయిన్ అందరికీ ఉండేది, చాలామంది మనం చూసేవాళ్ళం. ఇప్పుడు మన దగ్గరకు ఒక 10 మంది పేషెంట్లు వచ్చారంటే 8 to 9 పీపుల్ ఈ కారణంతో వస్తారు. అదేంటంటే ఎన్విరాన్మెంటల్ అంటే ఏంటి, లైఫ్ స్టైల్ని బట్టి. లైఫ్ స్టైల్లో ఏంటి ఉపకాయం రావడానికి 2 కారణాలు. మెయిన్ కారణం ఏంటి, ఎక్సెసివ్గా తినడం అండ్ ఏమాత్రం మూమెంట్ లేకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం. ఎక్సెసివ్గా తినడం అంటే ఏంటి అని అంటే ఇందులో మళ్ళీ తినే విషయంలో కూడాను, మనం తీసుకునే ఆహారం విషయంలో కూడాను 2 థింగ్స్ ఉంటాయి, డ్రింకింగా లేకపోతే తినడం అనేసి. తినే విషయంలో ఏంటంటే ఎక్సెసివ్గా హై క్యాలరీ డైట్ని తీసుకోవడం. పోనీ తినేవాళ్ళు తింటున్నారు కొంచెం వేరే, ఇప్పుడు అందులో ఏంటి ఎక్సెసివ్గా హై క్యాలరీ డైట్ తీసుకోవడం అండ్ వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఈ ఫ్రూట్స్ కానీ హోల్ ఫ్రూట్స్ మామూలుగా అలాంటివి తీసుకోకపోవడం అనమాట. కాబట్టి తింటున్నారు, కనీసం ఆ తినే దాంట్లో ఈ వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉండే ఫ్రూట్స్ అట్లాంటివి తింటే పర్వాలేదు, కానీ దానికి తోడు హై క్యాలరీ డైట్ ఏదైతే ఉంటుందో అంటే ఈ ఫ్యాట్ థింగ్స్ కానీ ఎక్కువగా, లేదంటే ఈ జంక్ ఫుడ్స్ కానీ లేకపోతే ఈ మైదాతో తయారు చేసిన ప్రిపరేషన్స్ కానీ ఇలాంటివి తీసుకోవడం, లేదంటే ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఇలాంటివి తీసుకోవడం, ఇలాంటి వాటి వలన ఒకటి వెయిట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్, డ్రింకింగ్ థింగ్స్, తాగే వాటిలో ఎక్కువ మంది ఏంటంటే జనరల్గా షుగరీ డ్రింక్స్ ఎక్కువ తాగుతారు. ఈ షుగరీ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ ఏవైతే మనకు జనరల్గా మార్కెట్లో దొరుకుతాయో ప్రిజర్వేటివ్స్తో పాటు ఎక్కువ షుగర్స్ ఉండేటటువంటి స్వీట్ డ్రింక్స్ వలన తప్పకుండా ప్రాబ్లం అవుతుంది. సాధారణంగా ఫ్రూట్స్ కూడా తింటే పర్వాలేదు, కానీ అదే ఫ్రూట్స్ని జ్యూస్ చేసుకుని కాస్త చక్కెర వేసుకొని తాగేస్తుంటారు అనమాట. అది కూడా ఒక కారణం అనమాట. దీని తర్వాత అంటే చక్కెర వేసుకొని తాగకూడదు అంటారు, ఉప్పు వేసుకొని తాగాలంటారు. లేదు, అది కూడా ఏమీ లేదు. ఓన్లీ హోల్ ఫ్రూట్ని తింటే ఇట్స్ బెటర్. అది ఇది వేసుకోకుండా పండు తినడమే బెటర్. లేదండి నేను జ్యూసే తాగలంటే ఓన్లీ ఆ ఫ్రూట్నే జ్యూస్ చేసుకోవాలి, దాంట్లో ఏం అడిటివ్ చేసుకోకుండా అప్పటికప్పుడే జ్యూస్ చేసుకొని తాగేసేయాలన్నట్టు. ఒకవేళ దాన్ని అట్లాగే ఉంచాలంటే ఇప్పుడు మనకు బయట దొరికేవేంటి ప్రిజర్వేటివ్స్ వేసి ఉంచుతారనమాట. అది ఏదో విధంగా మన సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇలా ఆల్కహాల్ డ్రింకింగ్ వల్ల కూడా ఈ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకోటి ఏంటి, తర్వాత ఎక్సర్సైజ్ లేకొని పోవడం అనమాట. అంటే వీలైనంత వరకు మనం మూమెంట్లో ఉండాలంటే మూమెంట్ లేక ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మనం తిన్నటువంటి ఫుడ్ ఏదైతుందో అది ఎనర్జీగా చేంజ్ అయిపోయి ఎనర్జీగా మనకు యూటిలైజ్ అవ్వాలి. అలా ఎనర్జీగా చేంజ్ కాకుండా వీలైనంత వరకు అది ఫ్యాట్గా అయిపోయి డిపాజిషన్ అవుతూ ఉందనుకోండి, ఇక వెయిట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనకు ఏంటి ఈ ఎక్సర్సైజ్ అనేది అవసరం. ఇక లాస్ట్ ఏంటంటే ఈ మెడిసిన్స్ కానీ లేకపోతే ఏదైనా వేరే డిసీజెస్. జనరల్గా వేరే డిసీజెస్ అని ఏంటి అంటే హార్మోన్స్కి సంబంధించినటువంటి డిసీజెస్ ఉన్నప్పుడు వెయిట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కషింగ్ సిండ్రోమ్ అని ఉంటుంది. కషింగ్ సిండ్రోమ్ అంటే అడ్రినల్ గ్లాండ్కి సంబంధించినటువంటి ఒక వ్యాధి. అందులో కార్టిజోల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటి కార్టిజోల్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు కూడా వెయిట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా హైపోథైరాయిడ్ ఉండే వాళ్ళు కూడా థైరాయిడ్ ఏంటి మెటబాలిజంని చూసేటటువంటి హార్మోన్. ఎప్పుడైతే ఆ హార్మోన్ తగ్గిందో రకరకాల కారణాల వలన మొత్తం మెటబాలిజమే డిస్టర్బ్ అయిపోతే కూడా ఫ్యాట్ డిపాజిషన్ అనేది బాగా ఎక్కువైపోతుంది. కాబట్టి ఇవి వెయిట్ ఇంక్రీజ్ చేసేటటువంటి డిసీజెస్. ఇక మెడిసిన్స్ ఏముంటాయి అని అంటే స్టెరాయిడ్ యూజ్ ఏమైనా ఎక్కువ చేస్తున్నారు అనుకోండి, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడడం వల్ల
లేకపోతే ఈ యాంటీ డిప్రెసెంట్స్ కానీ, యాంటీ సైకలాజికల్ డ్రగ్స్ కానీ, యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ కానీ, ఇలాంటి వాటి వలన కూడా చాలామంది ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు చాలా మంది వెయిట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు జనరల్ గా చాలా మంది కూడా కడుపు నొప్పనో, తలనొప్పనో, జ్వరమనో రోజుకి ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటూనే ఉంటారు కొంతమంది. అంటే వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్ బై ద డాక్టర్ జనరల్ గా వేసుకుంటారు. ఇలాంటి వాళ్ళకి కూడా వెయిట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఆ తీసుకునే మెడిసిన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఏదో ఫీవర్ ఉంది, ఏదో పారాసిటమాల్ వేసుకున్నారంటే పర్వాలేదు. ఏదో కోల్డ్ కాఫ్ వచ్చింది, సిట్రజినో ఏదో ఆ టైం బీయింగ్ ఏదైనా వేసుకున్నారంటే పర్వాలేదు. ఏదో ఒక టాబ్లెట్ అయితే మల్టీవిటమిన్ ఆర్ గ్యాస్ టాబ్లెట్ అంటే వేసుకునే టాబ్లెట్ ని బట్టి ఉంటుంది. కొంతమంది ఫీవర్ తగ్గట్లేదండి, సింపుల్ థింగ్స్కే స్టెరాయిడ్ వరకు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతే మాత్రం రెగ్యులర్గా మీరు అన్నట్టుగా మళ్ళీ వేసుకుంటున్నారంటే తప్పకుండా వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది, ఉపకాయం అనేది వస్తుంది. ఇవన్నీ ఒక రీజన్స్. ఇంకా చెప్పాలంటే ఫిజియలాజికల్గా కూడా కొన్నిసార్లు వెయిట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం. ఫిజియలాజికల్ అంటే మనకి ఏ ప్రాబ్లం లేకపోయినా వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం అన్నట్టు. అలాంటిది ఎప్పుడు జరుగుతుంది? సాధారణంగా ఇప్పుడు ప్రెగ్నెన్సీలో జరుగుతుంది. ప్రెగ్నెన్సీ ఇదే ఫిజియలాజికల్ ప్రాసెస్, అందులో ఏదో మనకు డిసీజ్ కాదు అది. మామూలుగా వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం, ఒబేసిటీ అంటేనే అది ఒక కాంబినేషన్ ఆఫ్ డిసీజ్, కాంప్లెక్స్ డిసీజ్ అంటారు అన్నట్టు. కానీ ఇక్కడ డిసీజ్ కాదు, కానీ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఫీటస్ పెరుగుతుంది కాబట్టి వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత డెలివరీ తర్వాత మామూలుగా ఆటోమేటిక్గా తగ్గాలి, కానీ కొంతమందికి తగ్గదు. ఎందుకు అనంటే ఈ హార్మోన్ చేంజ్ ఏదైతే ప్రెగ్నెన్సీలో వచ్చిందో, త్రూఅవుట్ ద అంటే ప్రాసెస్లో వచ్చిందో ప్రెగ్నెన్సీలో, అది చేంజ్ అయిపోయి మళ్ళీ నార్మల్ స్థితికి రావడానికి కొంతమందికి టైం పడుతుందన్నమాట. లేదంటే కొంతమందికి అంటే కొంచెం మన బాడీలో ఒక రకమైన చేంజ్ రావడం వల్ల, అంటే జెనెటిక్ లెవెల్లో ఏదైనా చేంజ్ రావడం వల్ల మళ్ళీ వెయిట్ అనేది తగ్గరం. అలాంటి వాళ్ళకు ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది, అది ఒక వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం. కొంతమందికి గుడ్ థింగ్స్లో కూడా కొన్నిసార్లు సడన్ చేంజెస్ వలన ఏమవుతుంది, వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎలాగా అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ హ్యాబిట్ ఉందనుకుందాం. ఆ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళల్లో వాళ్ళు సడన్గా ఒక టైం చూసుకొని ఇంకా నేను ఈ రోజు నుంచి తాగను స్టాప్ చేశారనుకోండి, ఇట్స్ గుడ్. దాన్ని ఆపడం అనేది చాలా మంచి విషయం. స్మోకింగ్ అనే దాన్ని ఆపేస్తున్నారు, టోటల్గా ఆపేస్తున్నారు, చాలా మంచి. కానీ దానికి కొన్నిసార్లు ఏమవుతుందంటే తీసేసినప్పుడు కొంతమందికి ఈ అడిక్ట్ అయ్యి ఉన్నటువంటి ఉంటే డిపెండెన్సీ ఉంటుందన్నమాట ఆ పర్టికులర్ దానిపైన. కొన్ని రకాల సిమ్టమ్స్ వస్తాయి. అందులో భాగంగా కొంతమందికి వెయిట్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది అందుకోసం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీలైనంత వరకు సడన్గా ఈ రోజు స్టాప్ చేయి, ఈ రోజు నుంచి వేసుకో, అసలు తాగొద్దు అని చెప్పరు అనమాట. అన్లెస్ అంటే ఏదైనా మేజర్ డిసీజ్ ఏదన్నా ఉంది అంటేనేమో చెప్తారు, కానీ అదర్వైజ్ వీలైనంత వరకు స్లోగా నువ్వు తగ్గించేసి టోటల్గా స్టాప్ చేయాలి అని చెప్తారనమాట. అది ఇంకోటి ఇంతకుముందు చెప్పినట్టుగా లాస్ ఆఫ్ స్లీప్ ఉందనుకోండి, స్లీప్ సరిగా లేకపోతే కూడా ఈ విధంగా వస్తుంది. స్ట్రెస్ నుంచి బాగా స్ట్రెస్కి అంటే టెన్షన్స్కి లోన్ అవుతున్న వాళ్ళలో కూడా హార్మోనల్ చేంజెస్తో ఈ విధంగా వెయిట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. స్ట్రెస్కి, స్లీప్లెస్ సిచ్యువేషన్స్కి కూడా వెయిట్ వస్తుంది. వెయిటింగ్ నాకు తెలుసు. అసలు ఈ రెండు సిచ్యువేషన్సే మెయిన్. ప్రస్తుతం మనం గమనిస్తే కూడా యూత్లో ఎవరు ఇప్పుడు గమనిస్తే అంత స్లిమ్గా లేరు, అందరూ కూడా అంతో ఇంతో ఒబెస్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలం చూస్తే జెంట్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు టీవీలు ఇలాగా స్క్రీన్కి ఎక్కువ అలవాటు అయిపోయారు కాబట్టి రాత్రి నిద్ర సరిగా ఉండదు, చాలా లేట్ పడుకుంటారు. అండ్ అనుకోకుండా వాళ్ళకి స్కూల్కి వెళ్ళడం ఏదో ఉంటుంది కాబట్టి పొద్దున లేస్తారంటే మీన్స్ వాళ్ళ ఆక్యుపేషన్ రిలేటెడ్గా కోసమని పొద్దున లేస్తారు. ఇదంతా సోషియో ఎకనామిక్ రీజన్ అని చెప్పొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే వెయిట్తో వస్తారు, ఏమంటే మీరు వాక్ చేయాలి అని అంటాం, లేదు సార్ మా ఇంటి దగ్గర ప్లేసే లేదంటారు. దిస్ ఇస్ ద సోషియో ఎకనామిక్ రీజన్ అన్నట్టు. లేదంటే నాకు టైమే లేదు, అసలు నేను పొద్దున్న లేచినప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోవాలి అని అంటారు అనమాట. ఇంకా అంటే లేదండి ఇలా ఫుడ్ తినాలి ఇలా తినాలి అని అంటే లేదండి నేను నేను నా ఎకనామిక్ కండిషన్ అంత లేదు, నేను అట్లాంటివి తినలేను అని అంటారు. కొంతమందికి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎలా చేసుకొని తినాలో తెలియదు. ఒకవేళ త్రిఫల బాగా పనిచేస్తుంది అంటారా? ఇప్పుడు ఆ త్రిఫల ఇవన్నీ మోషన్స్ రిలేటెడ్గా ఏమన్నా కొంచెం గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సిస్టమ్ని కొంచెం సెట్ చేయడంలో పనిచేస్తాయి. కానీ ఒకవేళ వెయిట్ ఏ రీజన్ నుంచి అయితే ఇంక్రీజ్ అవుతుందో దాన్ని మనం చూసుకోవాలన్నమాట. ఆ మూలం మనం పట్టుకోవాలి. అంటే ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అసలు పర్సన్ టు పర్సన్ అండ్ రీజన్ టు రీజన్, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రీజన్ నుంచి అవుతుంది కదండి. ఓకే, అంటే ఇప్పుడు సాధారణంగా మల్టిపుల్స్ అంటే ఆ వ్యక్తిని వాళ్ళ నేచర్ని చూస్తే గానీ మనం వీళ్ళకి ఉపకాయం ఎందుకు వచ్చింది అని మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఏదో హార్మోన్ తేడా వలన వాళ్ళ ఉపకాయం వచ్చింది అనుకుందాం. మనం వాళ్ళకి త్రిఫల ఇచ్చినా ఏమి ఇచ్చినా వాళ్ళకి ఎలా తగ్గుతుంది? ముందు ఆ రీజన్ ఏంటి? అది హార్మోనల్ రిలేటెడ్ ఇష్యూ. దాన్ని మనం కవర్ చేసినట్టయితే తగ్గుతుంది అనమాట. ఓకే, వీళ్ళు ఒబెస్ లో పడుతున్నారు అని ఎలా గుర్తించాలి? ఇప్పుడు నేను చెప్పాను కదా BMI, బాడీ మాస్ ఇండెక్స్ అనేది. సో సార్ చూసుకోవాలంటే కొంచెం వెయిట్ ఉన్నానండి అని అంటే సరే వెళ్ళి ఓసారి వెయిట్ మీన్స్ ఒబెసిటీ వచ్చిందా లేదంటే ఒకసారి వెయిట్ చూసుకోవాలి, హైట్ చూసుకోవాలి, చిన్నగా ఇది kg/height² అనేసి చూసుకుంటే సరిపోతుంది అనమాట.
అది మనకి ఎంత ఉండాలి, 18.5 నుంచి 24.5 లేకపోతే 25 లోపల అనుకోండి, అంతవరకు ఉంటే సరిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు అసలు ఒక మనిషి రోజు మొత్తంలో ఎన్ని క్యాలరీస్ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? అంటే ఇప్పుడు చూడండి, మనం ఇంతే తీసుకోవాలని ఏమీ లేదండి. వాళ్ళ ఎపిటైట్ని బట్టి, వాళ్ళ హైట్ని బట్టి, హైట్ అని కూడా కాదు, వాళ్ళ ఎపిటైట్ కెపాసిటీని బట్టి, వాళ్ళ డైజెషన్ థింగ్ని బట్టి వాళ్ళు ఎంతైనా తీసుకోవచ్చు. కొందరు ఎక్కువ తీసుకోవచ్చు, కొందరు తక్కువ. ఇంతే తినాలి అన్నట్టుగా ఏమీ లేదు. కానీ అంటే రోజుకు ఇన్ని క్యాలరీస్ ఇంటేక్ చేయాలి అంటే అదే దట్ ఈస్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ హైట్ అండ్ వెయిట్ ని బట్టి ఉంటుందన్నమాట. అది అంటే వాళ్ళ బిఎంఐని బట్టి, లేకపోతే వాళ్ళ మెటబాలిజం యొక్క రేట్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాగా కూలి పని చేసేవాళ్ళు ఉన్నారు, బాగా వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. లేదు, నీ హైట్ వెయిట్ని బట్టి నీవు ఇంతే తినాలని అంతే పెట్టావనుకోండి, వాళ్ళు ఇంకా వాళ్ళకి ఎండిపోతారు, అంటే మీన్స్ అసలు ఏమీ లేకుండా అయిపోద్ది అనమాట. కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి ఉంటుందన్నమాట. అది మనం కరెక్ట్గా ఇంత అని ఒక క్యాలిక్యులేషన్ చేసి చెప్పలేం. వాట్ ఎవర్ ఇట్ మే, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి మనం ఓకే, వాళ్ళ బిఎంఐ అయినా మెయింటైన్ అవుతోంది అని అంటే ఓకే, వాళ్ళు ఎక్కువ తిన్నా నో ప్రాబ్లం అనమాట. అంటే ఎనర్జీ యొక్క కన్జంప్షన్ని బట్టి అండి, ఎంతవరకు ఎనర్జీ వాళ్ళు యూటిలైజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. డాక్టర్ గారు, అసలు ఊబకాయం ఉండటం వల్ల ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు? చూడండి, సాధారణంగా నార్మల్ ఓవర్ వెయిట్ ఉన్నంత వరకు కొంతవరకు పర్లేదు. కానీ ఊబకాయం ఉంటే ఏమవుతుంది అని అంటే రకరకాల ప్రాబ్లమ్స్కి దారితీసే అవకాశం ఉందండి. ఉపకాయం ఉన్న వాళ్లకు నెక్స్ట్ తర్వాత వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ అనమాట. ఉపకాయంతో ఏమవుతుంది, ఫస్ట్ జనరల్గా ఫేస్ చేసేది ఏంటి అని అంటే కొంచెం డిసెబిలిటీ లాగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే ముందు ఎమోషనల్ కాజెస్ వస్తాయి, ఇంత మైండ్కి సంబంధించి. ఏంటి, ఎక్కడికన్నా వెళ్ళాలంటే అరే వెయిట్ రిలేటెడ్ వలన కొంచెం వెళ్ళలేకపోవడం అంటే ఒక దగ్గర వాళ్ళు ఒకే దగ్గర ఉండిపోవాల్సినటువంటి థింగ్ అనేది వస్తుంది అనమాట. అంటే ఈ సోషల్ థింగ్స్లో కొంచెం గిల్టీగా ఫీల్ అవ్వడం ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. అండ్ ఎక్కువగా నడవాలి అంటే అలసిపోవడం అట్లాంటిది ఉంటుందన్నమాట. దీనికి తోడుగా ఈ బోన్స్ ఎక్కువ అంటే మీన్స్ వెయిట్ ఎక్కువ పడడం వల్ల ఈ జాయింట్ పెయిన్స్ అట్లాంటివన్నీ కూడా అంటే ఇవి జనరల్గా వచ్చేటటువంటి కొన్ని సోషల్ కాజెస్, ఒకటి నార్మల్గా ఫీల్ అయ్యి మనం ఫేస్ చేసేటటువంటివి. దీనికి తోడుగా స్లీప్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. పడుకున్నప్పుడు ఎక్కువ స్నోరింగ్ వస్తుంది, స్లీప్ యాప్నియా అట్లాంటివన్నీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇంకా కొంతమంది విషయాలు ఏంటంటే ఆల్రెడీ హార్మోనల్ ఇది ఒక హార్మోనల్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీన్స్ జనరల్గా ఏ కారణం నుంచి ఒబేసిటీ వచ్చినా కానీ దాని తర్వాత కూడా కొన్ని హార్మోనల్ ఇష్యూస్ రావచ్చు అనమాట. అండ్ ఇలా ఒబేసిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ. కాంప్లికేషన్స్లో చెప్పాలంటే ఒబేసిటీ తర్వాత ఇంక ఎఫెక్ట్ ఏమవుతుంది అని అంటే ఇట్ మే బీ లీడ్స్ టు కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్, అంటే హార్ట్ రిలేటెడ్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఏంటి, వెయిట్ ఇంక్రీజ్ అయినప్పుడు కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ ఇంక్రీజ్ అవుతాయి, బీపీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వాటి యొక్క ప్రభావం వల్ల హార్ట్ పైకి వెళ్ళే అవకాశం ఉందన్నమాట ఒకటి. రెండోది ఏంటి అని అంటే వెయిట్ ఇది కార్డియాక్ ప్రాబ్లమే కాకుండా బ్రీతింగ్ రిలేటెడ్ రెస్పిరేటరీ సిస్టమ్కి ఏమవుతుంది, ఈ బ్రీతింగ్ అనేది అంత ఈజీగా ఉండదు అనమాట. కొంచెం భారంగా అంటే బ్రీతింగ్ డిఫికల్టీస్ అట్లా వస్తాయి, కొంచెం బరువుగా భారంగా అనిపిస్తుంది. కొంచెం వాక్ చేసినప్పుడే వాళ్లకు కొంచెం ఆయాసంగా ఫీల్ అవ్వడం అట్లాంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పడుకునేటప్పుడు స్లీప్ యాప్నియా అని ఒక ప్రాబ్లం డెవలప్ అవుతుందండి. సడన్గా నిద్రలో అంటే కొంచెం గురక అట్లాంటిది రావచ్చు ఫస్ట్లో, కానీ కొన్నిసార్లు సడన్గా వాళ్ళు ఆక్సిజన్ అందక సడన్గా ఉలిక్కిపడి లేవడం అలా జరిగే అవకాశం ఉంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్ కిందకి తీసుకుంటారనమాట. అంటే స్లీప్ యాప్నియా అనేది కొంచెం చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది. దానికి మళ్ళీ ఏదో తప్పకుండా ఆక్సిజన్ సరఫరా ఉండాలి కాబట్టి తప్పకుండా మీరు ఏదైనా ఆక్సిజన్ పెట్టుకోండి ఇలాంటి సజెషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. అన్లెస్ అంటిల్ మనం వెయిట్ తగ్గించుకొని అది తగ్గించుకోకపోతే. అలాగా హార్ట్ రిలేటెడ్ కొన్ని సమస్యలు, రెస్పిరేటరీకి సంబంధించి కొన్ని సమస్యలు. తర్వాత హార్మోనల్ సిస్టంలో ఏమవుతుంది అని అంటే డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అంటారు. టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటి అంటే సాధారణంగా ఇప్పుడు మనకు మామూలుగా ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతుంది. ఈ ఇన్సులిన్ అనేది దాని యొక్క కంటెంట్ ఏదైతుందో అది తగ్గిపోతుంది అనమాట. అంటే ఇన్సులిన్ మనకు సరిపోయేటంత ఇన్సులిన్ అనేది అక్కడ ప్రొడక్షన్ కాదు. ఒకవేళ అయినా కానీ ఏమవుతుంది, ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ఓకే, మనం ఏదో ఫుడ్ తీసుకున్నాం, మనం ఫుడ్ తీసుకున్న తర్వాత కొంత షుగర్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా షుగర్ రిలేటెడ్ ఐటమ్ తీసుకున్నాం. తిన్న తర్వాత ఇన్సులిన్ యొక్క పని, ఇన్సులిన్ దానికోసం రిలీజ్ అవుతుంది. దాని పని ఏంటి అని అంటే ఆ తీసుకున్న ఫుడ్ ఐదర్ సెల్స్కి వెళ్ళాలి, ఏది లివర్కి సంబంధించిన సెల్స్కి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి ఎనర్జీ డెవలప్ అవ్వాలి. లేదంటే వేరే సెల్స్కి ఎక్కడైనా వెళ్తే అది ఫ్యాట్ లాగా డిపాజిషన్ అవ్వాలి. అంటే ఎనర్జీ జనరేట్ అవ్వాల్సినటువంటి మనం తీసుకున్నటువంటి ఆహారం
ఆ ఇన్సులిన్ ఉన్నప్పటికి కూడా సాధారణంగా ఇన్సులిన్ ఆ పని చేస్తుంది, కానీ ఇన్సులిన్ ఉన్నప్పటికీ కూడా ఇది ఆ విధంగా కాదనమాట. అంటే మీన్స్ ఎనర్జీ డెవలప్ కావడమో లేకపోతే లివర్లోకి వెళ్ళిపోవడము అలాంటి పని, లేదంటే ఫ్యాట్గా డిపాజిషన్ అవ్వడమో జరగదు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ ఇన్సులిన్ మళ్ళీ అంటే బాడీ రెస్పాన్స్ ఏమవుతుంది, మళ్ళీ ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే కొంత టైం తర్వాత మనకి ఇన్సులిన్ సరిపోదు. కాబట్టి దీన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. కాబట్టి టైప్ 2 డయాబెటీస్ ఒక డెవలప్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దీని తర్వాత ఏంటి అంటే డైజెషన్కి సంబంధించి అయితే ఎక్కువ బేస్ ఉన్న వాళ్ళల్లో కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కొంతమందిలో కాన్స్టిపేషన్ డెవలప్ అవ్వచ్చు, కొంతమందిలో ఇంకేదైనా ఎసిడిటీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇలా దీని తర్వాత అంటే ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టుగా జాయింట్స్ పైన పడుతుంది, బోన్స్ పైన పడుతుంది. ఎక్కడ ఎస్పెషల్గా మన వెయిట్ అంతా బేర్ చేసేవి ఎక్కువగా పాదాలు అండ్ ఈ మోకాళ్లే కాబట్టి ఎక్కువగా మోకాళ్ళు అరిగిపోవడం, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం అవి ఒబేసిటీ ఉన్నలో ఈజీగా వస్తాయి అన్నమాట. అండ్ అంటే చాలా విషయాల్లో చాలా పనులు వాళ్ళు నార్మల్గా చేసే దానికంటే ఇది డిస్టర్బ్ అయిపోతుంది అన్నట్టు. పరిగెట్టడం కష్టమే, అంటే తొందరగా వెళ్ళడం కష్టమే, ఏదైనా దూకాలి అలాంటివి అంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి అది గిల్టీ ఫీలింగ్కి, దీని తర్వాత మెల్లమెల్లగా ఏదో డిప్రెషన్కి, అంటే ఈవెన్ డిప్రెషన్ ఉంటే వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే వెయిట్ ఇంక్రీజ్ అయిన వాళ్ళలో కూడా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్కి లోన్ అయిపోయి డిప్రెషన్కి లోనే అవకాశం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇవి దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అనమాట. అంటే వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అని మనం అనుకున్నట్టయితే, ఏది ఉంటానండి, వెయిట్ ఉన్నాను, నాకేం ప్రాబ్లం అని అనుకుంటే ఇవి. ఆ తర్వాత ఏంటి అని అంటే ఫర్టిలిటీకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉందండి. ఫర్టిలిటీ సమస్యలు అంటే ఈ సెక్షువల్ సిస్టమ్కి సంబంధించినటువంటి సమస్యలు, అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి సమస్యలు కానీ, వాళ్ళకు ప్రెగ్నెన్సీ రావాలన్నా, లేకపోతే ఇప్పుడు మేల్స్లో అయితే కొంచెం ఈ ఇంపార్టెన్సీ కానీ ఇట్లాంటి వాటికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రకరకాలుగా ఒక్క వెయిట్ ఉండడం వలన ఎమోషన్ నుంచి తీసుకున్నట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఒక్క వెయిట్ లాస్ అయిపోతే అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్. అందుకోసం ఇది కాంప్లెక్స్ డిసీజ్ అని అంటారు అనమాట. అంటే ఏదో సింగిల్ ఒక సిస్టమ్ పైన కాదు, ఇది అన్ని సిస్టమ్స్ ని కొట్టేస్తుంది అనమాట. ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఆల్సో. అంటే అది వెయిట్ ఉన్నంత మాత్రం వాళ్ళకి ఏదో అయిపోయింది, ఇప్పటికిప్పుడు ఏదో అయిపోతుందని కాదు, కానీ అన్ని సిస్టమ్స్ పైన దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఇది ఒకదాన్ని మనం కరెక్ట్ చేసుకున్నట్టయితే ఇవన్నీ కూడా కరెక్ట్ అవుతాయి అనమాట. ఓకేనండి, ఒక కాల్ చూద్దాము. హలో నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కరీంనగర్ నుండి. చెప్పండి సార్, మీ పేరు, ఎక్కడి నుంచి? అది కరీంనగర్ అన్నారు కదా. రోజా అండి. రోజా, చెప్పండి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వెయిట్ లాస్ ఇస్తున్నారు కదండి రాజశేఖర్ అని సార్ ఇంట్లో. అవునండి, చెప్పండి, అడగండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను ఎంత ట్రై చేసినా వెయిట్ లాస్ అవ్వట్లేదండి. నేను అంటే మీరు ఏం చేస్తున్నారు, అంటే ట్రై అంటే ఏం చేస్తున్నారు చెప్పండి? వాకింగ్కి వెళ్తున్నానండి. ఓకే, ఇంకా ఫుడ్ చపాతీలే తింటున్నాను సార్. ఓకే, అంటే ఫుడ్ కూడా కొంచెం రెస్ట్రిక్ట్ చేశారు, ఎక్సర్సైజ్ కూడా ఇది చాలా మంచి విషయం. కాకపోతే మీరు చేస్తున్నది ఒక్కటే సరిపోకపోవచ్చు. ఇంతకుముందు నేను ఇది చెప్తూ చాలా రీజన్స్ చెప్పాను, హార్మోనల్ కారణాలు అనేసి, లేకపోతే హెరిడిటరీ కారణం అనేసి, ఏదైనా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేసి, ఇట్లాంటివి రకరకాల కారణాలు ఉండే అవకాశం ఉంది. మనం ముందు నాకు కరెక్ట్గా నేను వెయిట్ ఇంక్రీజ్ అయ్యి ఉండడానికి కారణం ఏంటి అనేది మీరంతకు మీరే డిసైడ్ వాట్ ఈజ్ వాట్ అని, లేదంటే డాక్టర్ హెల్ప్తోనన్నా కానీ మీరు డిసైడ్ చేయండి. అయితే దానికి ప్రకారంగా మీరు వాడాల్సి వస్తుంది. ఇప్పుడు హార్మోనల్ ఏదో థైరాయిడ్ ఏదో ప్రాబ్లం ఉందనుకుందాం, ముందు దాన్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. అదే విధంగా కొంచెము చెప్పండి. నేను కొంచెం మెడిసిన్స్ వాడుతున్నానండి. ఓకే, ఏం మెడిసిన్స్ అండి? ఈ హార్మోనల్ పిల్స్ ఏమన్నా వాడుతున్నారా? లేదండి, కొంచెం తలకి దెబ్బ తగిలినుండే, దానికి సంబంధించింది తగ్గడానికి మెడిసిన్స్ వాడుతున్నాను. 1000 GB అండి. మార్నింగ్ 1000, నైట్ 1000 వేసుకుంటున్నాను. 2000 GB రోజు. అదైతే ఏంటంటే అది వేసుకోవాలంటే ఫుల్ గా తినాలి, అయినా కానీ నేను లిమిట్ గానే తిని వేసుకుంటున్నాను. ఓకే, అయినా కానీ తగ్గట్లేదండి. వాకింగ్ వెళ్తున్నాను, చపాతీలే తింటున్నాను, అన్నం వస్తుంది కాదండి. అయితే ఇప్పుడు అంటే వెయిట్ కాకుండా ఇప్పుడు వేరే సబ్జెక్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు మీకు ఇంజురీ నుంచి మీరు టాబ్లెట్స్ వేసుకుంటున్నా అంటున్నారు కదా, ఎంతకాలం వేసుకోవాలి ఆ టాబ్లెట్స్? అంటే మీన్స్ ఎందుకు, అంటే కంటిన్యూస్ గా వాడాల్సిన అవసరం ఏముంది? ఒకసారి ఇంజురీ అయినప్పుడు వాడాలండి, లేకపోతే నేను అంటే నాకు ప్రాబ్లం ఉందండి.
అంటే ఇవి న్యూరలాజికల్గా ఏమన్నా అవుతుందా, లేకపోతే సైకాట్రిక్ రిలేటెడ్ ఏమన్నా మెడిసిన్స్ అట్లాంటివి ఏమన్నా యూస్ చేస్తున్నారా? చూడండి, జనరల్గా మానసిక పరమైనటువంటి సమస్యలకు ఇచ్చినప్పుడు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ నుంచి వెయిట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం వీలైనంత వరకు మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి సార్ ఇవి ఎంతవరకు మనం తగ్గించవచ్చు అని తగ్గించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్లో ఎట్లా ఉంటాయంటే, మేము ఒకవేళ ఒక సైకాట్రిక్ ప్రాబ్లం కోసం మా దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా ఆ మెడిసిన్ని వాడమనే చెప్తాము, దాంతోపాటు హోమియోపతి స్టార్ట్ చేస్తాం. కొంత సమయం తర్వాత ఏమవుతుందంటే మెల్లగా ఆ సైకాట్రిక్ డ్రగ్స్ ఏవైతున్నాయో అవి తగ్గించేటట్టుగా వారు వెళ్ళి సైకాట్రిక్ డాక్టర్ని అడిగే తగ్గించేటట్టుగా చేస్తామన్నమాట. ఇలా తగ్గించుకున్నట్టయితే అప్పుడు మీ వెయిట్ పైన దాని యొక్క తప్పకుండా మీరు వెయిట్ తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మీ విషయంలో మీరు ఏదో తప్పు చేయట్లేదు, ఎక్కువ తింటున్నారు, ఏం ఎక్సర్సైజ్ చేయట్లేదు, బాడీలో మూమెంట్ లేదు, అట్లాంటి కారణం కాదు. మీ విషయంలో కారణం ఏంటి? మీరు వాడుతున్నటువంటి ఏదైతే మానసికపరమైనటువంటి ఒక మెడిసిన్. కాబట్టి ఆ మెడిసిన్ని మనం తగ్గించుకుంటే చాలాసార్లు ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతుంది. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మరి అది తగ్గాలంటే ఏం చేయాలి అని అంటే ముందు డాక్టర్ కన్సల్ట్ చేయండి, అంటే వారు తగ్గించేటటువంటి ప్రయత్నం చేయాల్సి వస్తుంది. నేనేం చెప్పగలను అని అంటే ఇలాంటి విషయాల్లో మా దగ్గరికి ఇలాంటి విషయాలతో వస్తారు. వచ్చినప్పుడు అయితే చెప్తాం అనమాట. అంటే ముందు మన ప్రాబ్లం ఏదైతే ఇక్కడ కారణం ఏంటి, మీరు వాడుతున్న టాబ్లెట్, దాన్ని తగ్గించేటటువంటి ముందు ఆ మెడిసిన్స్ ఇస్తాము. ముందు ఆ మెడిసిన్స్తో మనం కొంచెం అంటే సైకాట్రిక్ రిలేటెడ్గా మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ముందు వాటిని తగ్గించడం వల్ల ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. సాధారణంగా చూడండి, వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నారు, దానికి తోడు మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ కూడా ఉండే అవకాశం ఉంది సాధారణంగా. కాబట్టి ఈ రెండు సమస్యలు కూడాను, హార్మోన్స్కి సంబంధించిన సమస్యలు, అదేవిధంగా వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం కూడా తప్పకుండా తగ్గుతాయి. మీరు కొంచెం ఆ మెడిసిన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేయండి, దాని ప్రకారంగా డాక్టర్తో డిస్కస్ చేయండి, దాని ప్రకారంగా మీరు మెడిసిన్స్ వాడితే తగ్గుతుందండి. ఓకేనండి, నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో, నమస్తే అండి, చెప్పండి. ఆయుష్మాన్ బాబా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రావులపాలెం నుంచి అండి, వైష్ణవి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా మనవరాలకి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాండి. ఓన్లీ ఫ్రూట్స్ తినంటుందండి. ఓకే, చెప్తానండి, డాక్టర్ గారు చెప్తారు. అంటే ఓన్లీ ఫ్రూట్స్ తింటుంది, ఇట్స్ వెరీ గుడ్, చాలా మంచి విషయమే. కానీ అయినప్పటికీ కూడా తగ్గట్లేదా అండి? అంటే ఈవెన్ ఫ్రూట్స్ మాత్రమే తిన్నా కూడా తగ్గట్లేదా? ఈ మధ్య ఒక 20 days అవుతుందండి మొదలుపెట్టి. ఓకే, చూడండి, అంటే కారణం ఏంటి అంటే ఓన్లీ ఫ్రూట్స్ తింటేనే మంచిది కాదేమో, బాడీకి ఏమన్నా తేడా వస్తున్నాడండి. అంటే మరి పెద్ద తేడా అంటూ ఫ్రూట్స్తో కూడా ఉండవచ్చును. అంటే ఫ్రూట్స్ ఓన్లీ ఫ్రూట్స్ తింటూ కూడా మెయింటైన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ తేడా అంటూ అని అంటే కొంచెం బ్యాలెన్స్డ్ డైట్, అంటే ఒక పూటనన్నా కొంచెం నార్మల్ ఫుడ్ తింటే బెటర్ అండి. ఓకే, అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటేషన్ లాగా అవుతుంది అనమాట. ఓన్లీ ఫ్రూట్స్ తింటూ నేను మేనేజ్ చేస్తాను అంటే అది ఒక ఎక్స్పెరిమెంటేషన్. తగ్గే అవకాశం, వెయిట్ తగ్గే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. కానీ కారణం ఏంటి? నిజంగా ఓన్లీ ఫుడ్ ఎక్కువ తింటే వస్తున్నట్టయితేనేమో మనం తగ్గించుకుంటే తగ్గుతుంది. వేరే కారణాలతో ఏమన్నా ఉన్నట్టయితే అది ముందు చూసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓన్లీ ఫ్రూట్స్ తింటే ప్రాబ్లం లేదండి, మీరు అంటే దాని గురించి ఏమైనా టెన్షన్ పడుతున్నారేమో, అరే ఓన్లీ ఫ్రూట్స్తో ఎట్లా అవుతుంది అనేసి. నో ప్రాబ్లం, అంత ప్రాబ్లం అయితే లేదు. కానీ టైంకి తినాల్సి వస్తుంది ఫ్రూట్స్ అయినప్పటికీ కూడాను. ఓకే, అయితే మనం గమనిస్తే కూడా ఈ ఉబకాయము ఇలా ఒళ్ళు బరువుగా ఉన్న వాళ్ళు కూడా ఒకేసారి ఫుడ్ తగ్గించాలన్నా కూడా తగ్గించలేరు. ఎందుకంటే ఆ తీసుకునే కొంచెం ఫుడ్ ఏమో సరిపోదు, మళ్ళీ ఆకలి అవుతూ ఉంటుంది. ఆల్టర్నేటివ్ తింటేనేమో మళ్ళీ బరువు పెరిగిపోతారు. అసలు ఈ డైట్ కంట్రోలింగ్ అనేది కూడా వాళ్ళకి పెద్ద టాస్క్ ఉంటుంది సార్. అవునండి, అంటే ఇప్పుడు మనం ఆ డైట్ని అందుకోసం ఒక డైటీషియన్ యొక్క అవసరం ఉంటుంది. ఒబేసిటీ విషయంలో ఎలా అయితే ట్రీట్మెంట్స్ ఉంటాయో ఆ ట్రీట్మెంట్స్లో భాగంగా ఒక డైటీషియన్ యొక్క అవసరం తప్పకుండా ఉంటుంది. వాళ్ళు కరెక్ట్గా సెట్ చేస్తారు. ఇంతవరకు నువ్వు సడన్గా ఒకటేసారి ఏదో డ్రాస్టిక్ ఒక చార్ట్ ఇచ్చేసి ఇది ఫాలో అయిపోని కాకుండా అక్కడున్న పరిస్థితిని బట్టి మనం చూసుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా సెట్ చేస్తే వెయిట్ని మనం కంట్రోల్ చేయొచ్చు, తగ్గించవచ్చు కూడా. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది సామనాథి అండి, చెప్పండి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నాకు ఎన్నుకోస ఆపరేషన్ అయింది. నొప్పి వస్తుంది బాగా, కాలు చెయ్యి బాగా, తలనరాలకి మెడ అంతా నొప్పి వస్తుంది. ఓకే, అదే మరి ఖమ్మంలోనే మందులు ఆడుతున్నా హాస్పిటల్లో చేపించుకున్న కానీ అది వేసుకున్నప్పుడు తగ్గుతుంది, మళ్ళీ అట్నే వస్తుంది. చేపించుకోని కూడా 7 సంవత్సరాలు అయింది. అదే అట్లా తగ్గుద్దు ఏందా అని అదే అడుగుతున్నా. ఓకే, చూడండి, అయితే దానికి ఏంటనంటే చూడండి, సాధారణంగా ఒకసారి అంటే మీకు వెన్నుపూసకి సంబంధించినటువంటి ఆపరేషన్ అయింది.
సరే, వెన్నుపూసకు సంబంధించిన ఆపరేషన్ ఏంటంటే ఇవి ఓకే, ఎంత సక్సెస్ అయినప్పటికీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయండి. దానికి కొన్ని జాగ్రత్తలు పాటించమని చెప్తారు. కిందికి బెండ్ కాకూడదు, కిందికి బెండ్ అయ్యి వెయిట్ ఎత్తొద్దు, సడన్ గా కొంచెం వంగొద్దు అనేసి ఇలాంటివన్నీ కొన్ని జాగ్రత్తలు ఉంటాయన్నమాట. అవి మీరు కరెక్ట్ అవి కొంచెం పాటిస్తూ ఉన్నట్టయితే మళ్ళీ వచ్చే అవకాశం తక్కువ. కానీ మీకు ఆల్రెడీ వస్తుంది, 7 ఏళ్ళు అయినా కానీ ఇప్పటికీ పెయిన్ వస్తుంది అని అంటే మీరు సరిగ్గా పాటించలేకపోవడం వల్లనో, లేదు అనుకోకుండా ఎప్పుడైనా ఏదైనా జర్క్ వల్లనో, ఏదైనా సడన్ గా వంగడం వల్లనో అది మళ్ళీ డెవలప్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ యొక్క అంత మళ్ళీ ఆపరేషన్కి వెళ్లాల్సిన అవసరం అయితే లేదండి. సాధారణంగా నేను చెప్పేది అంటే ఒక హోమియోపతి డాక్టర్గా నేనేం చెప్తానంటే మీరు హోమియోపతి మెడిసిన్స్ వాడండి, కొంచెం కంటిన్యూస్గా వాడాల్సి వస్తుంది. వాడినట్టయితే తగ్గుతుందండి. కొంచెం మెడిసిన్స్ అవసరం మీకు. ఓన్లీ ఏదో ఫుడ్ విషయంలో దాంతోనూ మనం తగ్గించలేము దీన్ని. కొంతవరకు మెడిసిన్స్ అవసరం అండ్ కొన్ని పాటించవలసి వస్తుంది. దాని ప్రకారంగా పాటిస్తూ ఉన్నట్టు అయితే తప్పకుండా మీ ప్రాబ్లం తగ్గుతుంది. ఓకే డాక్టర్ గారు, కాల్ చూద్దాము. హలో హలో, నమస్తే అండి, చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి అమ్మా. హైట్ 5 అడుగులు, వెయిట్ ఏమో 65 kgs. అసలు వెయిట్ లాస్ అవ్వట్లేదు. నాకేమో బ్యాక్ పెయిన్ వస్తే డాక్టర్ గారే వెయిట్ లాస్ అవ్వమంటున్నారు. ఓకే, అయితే ఇప్పుడు మీరేం చేస్తున్నారండి? వెయిట్ లాస్ అవ్వడానికి ఏమైనా ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? హలో, ఒక అంతకుముందు 75 kgs, కొంచెం 10 kgs తగ్గాం బాగా కష్టపడి. ఒక 10 నెలల క్రితం ఆగస్టు నెల నుంచి వెయిట్ పెరగలేదు. అసలు ఎలా ఫుడ్ ఉదయం నుంచి నైట్ దాకా ఎలా తీసుకోవాలి కొంచెం చెప్పండి. నాకు ఏజ్ 52 సంవత్సరాలు. ఓకే ఓకే, అయితే చూడండి, ఇప్పుడు మనం అంటే డైరెక్ట్గా ఓన్లీ మీకోసం ఇంత సజెస్ట్ చేయలేమండి. మీ బాడీ టైప్ని బట్టి ఏం ఫుడ్ తీసుకోవాలి ఏంటిని డైటీషియన్ని కన్సల్ట్ అయితే బెటర్ అండి. మీరు ఆ విషయంలో మీరు చాలా చక్కగా తగ్గి ఉంటారు, చాలా చక్కగా పాటించారు కాబట్టి తగ్గారు. కాబట్టి మీకు ఇంత తగ్గినప్పుడు ఇంకాస్త తగ్గాలి అని అంటే మాత్రం తప్పకుండా డైటీషియన్ యొక్క అవసరమే ఉంటుందండి. మీరు డైటీషియన్ ని కన్సల్ట్ అవ్వండి తప్పకుండా. ఎన్నిసార్లు ఫుడ్ తీసుకోవాలి సార్? మేమే మామూలు 2 సార్లు తీసుకుంటున్నాం, ఉదయం 9, సాయంత్రం 4. ఓకే, ఇంకా 2 times తీసుకుంటున్నాం ఫుడ్. ఓకే, కరెక్టేనండి. ఆ 2 times తీసుకోవడమే మంచిది. కానీ మీరు తీసుకుంటున్న ఫుడ్లో ఏమేమి తీసుకోవాలి అనేది ఇప్పుడు చూడండి. కొంత వెయిట్ తగ్గడానికి అయితేనేమో సరే కొంచెం ఈజీగానే ఉంటుంది పాటించాల్సిన విషయం. కానీ ఫర్దర్ వెయిట్ తగ్గాలి అని అంటే మనం తినే ఆహారంలో కొంచెం చేంజెస్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. కాబట్టి అవి మామూలుగా ఫుడ్ లో మామూలుగా అన్ని మన మామూలు ఇంట్లో ఫుడ్ తర్వాత వచ్చేసి ఒక ఫ్రూట్స్ తీసుకుంటాను. డ్రై ఫ్రూట్స్ లాంటివి చేసి పెట్టుకున్నాను ఇంట్లో. అంటే ఈ ఎముకల నొప్పులు బలం కోసం అదొకటి తింటా ఫుడ్ తోటి. ఓకే ఓకే, ఇంకా అంతవరకు ఇంకా వేరే ఐటమ్స్ ఏం తీసుకోను. ఓకే ఓకే, అందుకోసమేనండి. అది కరెక్ట్గా చెప్పాలంటే మీరు డైటీషియన్ని కన్సల్ట్ అవ్వడమే బెటర్ అనమాట. ఇప్పుడు నేనంటే మెడిసిన్స్ ఏమైనా సజెస్ట్ చేయగలను, కానీ ఈ డైట్ విషయంలో అంటే అనాలిసిస్ చేసి చెప్పాల్సి వస్తుంది. దట్టు ఆ విషయంలో డైటీషియన్ చెప్పినంత బెటర్గా మేము చెప్పలేకపోవచ్చు కూడాను. ఎందుకంటే మేము మెడిసిన్స్ ఇవ్వడంలోనే మెడిసిన్స్ ద్వారా ఎట్లా తగ్గించాలనేది కొంచెం చూస్తాం అన్నట్టు హోమియోపతిలో. దాని తోడు కొంతవరకే ఈ డైట్ రిలేటెడ్ థింగ్స్ చెప్పగలం అనమాట. మీకు తప్పకుండా ఒక డైటీషియన్ అవసరం అండి. వాళ్ళు ఒక చార్ట్ ప్రిపేర్ చేసి ఇస్తారు, మీరు ఇదే తినాలండి, ఇది కాకుండా వేరే ఏం తినొద్దు అనేసి. సాధారణమైన ఫుడ్తో కూడా వెయిట్ తగ్గుతుంది, కానీ కొంతవరకే. ఇప్పుడు మీరు ఆల్రెడీ 10 కిలోలు తగ్గించారు, ఇంకా ఫర్దర్ తగ్గాలి అంటే మాత్రం వారు ఇచ్చినటువంటి చార్ట్ని మీరు ఫాలో చేయాల్సి వస్తుంది. ఓకేనండి, నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ప్రియా అండి, పుత్తూరు నుంచి. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే వెయిట్ లాస్ గురించి సార్ చెప్తున్నారు కదా, తెలుసుకుందాం అనేసి. హలో చెప్పండి. నా పేరు ప్రియా అండి. ఓకే చెప్పండి, శ్రీయ గారు చెప్పండి. నేను వెయిట్ లాస్ కి చాలా అన్ని ట్రై చేశాను, కానీ వెయిట్ తగ్గడం లేదు. ఓకే, ఇప్పుడు మీది చూస్తున్నాను, దానికి ఏమన్నా కొంచెం చెప్పగలుగుతారా వెయిట్ తగ్గడానికి? చూడండి, హోమియోపతి మెడిసిన్స్ ఏమన్నా ట్రై చేయాలంటే, అంటే హోమియోపతి ఏమైనా వాడారండి? నాకు అవంతా ఏం లేవండి, మామూలుగా ఫుడ్ తీసుకోవడం వల్లే వెయిట్ వచ్చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలంటే నేను ఏం తీసుకోవడం వల్ల వెయిట్ తగ్గుతాను అనేసి. ఇప్పుడు చూడండి, వెయిట్ అంటే ఏం తీసుకోవడం వల్ల అంటే కొంచెం ఒక హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. చూడండి అంటే దానికి ఇప్పుడు వెయిట్ అంటే ఒక సజెషన్తో మనం అది ఫాలో చేయడం వల్ల వెయిట్ తగ్గుతుంది అట్లా ఉండదండి. దానికి తప్పకుండా కొంచెం మానిటర్ చేస్తూ ఉండాల్సి వస్తుంది, వాళ్ళని చూడాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏవండి, పొద్దున ఓన్లీ డ్రై ఫ్రూట్సే తినండి అనేసి.
బట్ వారం రోజులు తిన్న తర్వాత లేదంటే 10-15 రోజులు తిన్న తర్వాత వాట్ ఈస్ వాట్ ఏమైనా చేంజ్ వచ్చిందా ఏంటి అనేది మనం చూసుకొని మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మళ్ళీ దాని ప్రకారం ఏదైనా చేంజ్ చేయాల్సి వస్తుంది. హోమియోపతిలో చాలా మంచి హోమియోపతిని కలవాలంటే మేము పుత్తూరు నుంచి ఎక్కడికి వెళ్ళాలండి? మీకు దగ్గరలో ఏ హోమియోపతి డాక్టర్ ఉన్నా కలవండి. ఇఫ్ ఇట్ ఈజ్ అంటే వాళ్ళు బాగా ట్రీట్ చేస్తారు అని పెద్ద హోమియోపతి సెంటర్కి ఏం వెళ్లాల్సిన అవసరం లేదు. దగ్గరగా ఉండేటటువంటి డాక్టర్ ఎవరున్నా కానీ మీ సమస్యను కరెక్ట్గా అనాలిసిస్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంచెం బాగా చూసేవాళ్ళు ఉన్నారంటే వాళ్ళని కలవండి, పర్వాలేదు. ఓకేనండి, డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఓకే, మీరు ఒకసారి ఆ నెంబర్ని నోట్ చేసుకొని కన్సల్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు వివరంగా అంటే మీ బాడీ స్టేటస్కి తగ్గట్టుగా ఏ విధమైన ట్రీట్మెంట్ అవసరమో వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సార్, యూజువల్గా ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కానీ అధికమైన బరువుతో బాధపడుతున్న వాళ్ళకి కానీ హోమియోపతిలో ఎలాంటి చికిత్సా విధానం అందుబాటులో ఉందండి? చూడండి, హోమియోపతిలో మనం సాధారణంగా 2 విధాలుగా ఇస్తామండి. ఒకటి ఏంటంటే ఉన్న ప్రాబ్లమ్ని బట్టి ఇంతకుముందు నుంచి మనం చెప్తున్నది కాజ్ని అనాలిసిస్ చేసుకోవడం. కాజ్, వాట్ ఈస్ కాజ్, అసలు కారణం ఏంటి అని చూడడానికి హోమియోపతిలో చాలా మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. ఆ కాజ్ని బట్టి కూడా మనం ట్రీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఈ షుగర్ ఓరియంటెడ్ అంటే హార్మోన్లకి సంబంధించి షుగర్ ఓరియంటెడ్ కారణాలు ఉన్నట్టయితే అందరికీ తెలిసినటువంటి మెడిసిన్ అంటే ఇప్పుడు చాలామంది మనకు ఫోన్ చేశారు, వీళ్ళందరూ కూడా వాడాలి అనుకుంటే ఈ మెడిసిన్ని వాడొచ్చు అని చెప్పేటటువంటి మెడిసిన్ ఏంటంటే ఫైటోలక్కా బెర్రీ అని ఒక మెడిసిన్ ఉందండి. అది ఒక బెర్రీ, ఫైటోలక్కా బెర్రీ. ఈ ఫైటోలక్కా బెర్రీ అంటే ఒక ఫ్రూట్ నుంచి తయారు చేసినటువంటి మెడిసిన్ అనమాట. ఇది జనరల్గా ఆయుర్వేదిక్లోనూ దొరుకుతుంది, హోమియోపతిలోనూ చాలా మెడిసిన్స్ అలాగే ఉంటాయి అనమాట. ప్లాంట్స్ నుంచి వస్తాయి కాబట్టి హెర్బల్ ఫామ్లోనూ కూడా దొరుకుతాయి అనమాట. ఇది హోమియోపతి ఫామ్లో తీసుకుంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉందో ఆ షుగర్ మెటబాలిజంని కానీ హార్మోనల్ మెటబాలిజంని కానీ ఇదంతా అందులో ఉండేటటువంటి యాక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైటోలక్కా బెర్రీలో ఉండేటటువంటి యాక్టివ్ ప్రిన్సిపల్స్ అన్ని సిస్టమ్ ఈ ఎస్పెషల్గా హార్మోన్స్ అండ్ షుగర్ సిస్టమ్ పైన మేనేజ్ చేస్తూ తప్పకుండా ఫ్యాట్ని డిపాజిట్ కాకుండా చూసుకుంటాయి అన్నమాట. ఇంకోటి అదేవిధంగా కొన్ని హార్మోన్స్ ఏవైతే హార్మోన్స్ అనే కాదు ఎంజైమ్స్ అలాంటివి ఏదైతే మనం తిన్న ఆహారంలో నుంచి తీసుకెళ్లి ఫ్యాట్ని తయారు చేస్తున్నాయో అది తయారు కాకుండా కూడా వీటి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఒక మెడిసిన్ ఫైటోలక్కా బెర్రీ. అలాగే ఫ్యూకస్ వెసిక్యులోసిస్ అని ఇంకొక మెడిసిన్ ఉందండి. ఫ్యూకస్ వెసిక్యులోసిస్ అనే మెడిసిన్ ఏంటంటే పాతకాలంలో దీన్ని ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు కొంతమందికి ఏంటంటే సరేనండి నాకు ఓన్లీ థైస్లో మాత్రమే ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అయి ఉంది, మిగతా అంతా నార్మల్ కొంచెం పర్లేదు కానీ ఇక్కడ ఎక్కువ డిపాజిట్ అయి ఉంది. పాతకాలంలో నుంచి ఈవెన్ ఎక్కడ ట్రైబల్ టైంలో నుంచి కూడాను ఈ ఫ్యూకస్ వెసిక్యులోసిస్ అనేటటువంటి మదర్ టించర్ అంటే మీన్స్ ఆ యొక్క జ్యూస్ని వీళ్ళు ఏం చేసేవాళ్ళు డైరెక్ట్గా ఆయిల్లో కలుపుకొని పెట్టేసేవాళ్ళు అన్నట్టు బాడీకి, ఆ పర్టికులర్ ఏరియాకి. లోపలికి వెళ్ళి అక్కడ ఏం చేస్తుందంటే ఇది ఫ్యాట్ని కరిగించడంలో కూడా హెల్ప్ఫుల్ చేస్తుంది. ఈ ఫ్యూకస్ అనేటటువంటి ఫ్రూట్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక ఫ్రూట్. ఈ ఫ్రూట్ నుంచి కానీ ఈ ప్లాంట్స్ నుంచి కానీ వచ్చేది ఏంటంటే థైరాయిడ్ని తగ్గించడంలో హెల్ప్ఫుల్ చేస్తుంది యాజ్ వెల్. అంటే ఎందుకంటే దాంట్లో ఒక యాక్టివ్ ప్రిన్సిపల్ అయోడిన్ ఉంటుంది. అది థైరాయిడ్ని తగ్గించంటే ఇప్పుడు చెప్పాను కదా హైపోథైరాయిడ్ ఉన్నట్టయితే వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. అలాంటి వాళ్ళకు హైపోథైరాయిడ్తో నాకు వెయిట్ ఇంక్రీజ్ అయ్యింది అని అంటే మనం ఫ్యూకస్ వెసిక్యులోసిస్ ఇవ్వచ్చు. అలాగే థైరాయిడినం అని ఒక మెడిసిన్ ఉంది, అది సార్కోడ్ అంటే థైరాయిడ్ హార్మోన్ నుంచే తయారు చేసినటువంటి హోమియోపతిలో ఇంకొక మెడిసిన్. ఈ మెడిసిన్ని కూడా మనం అంటే అవసరాన్ని బట్టి థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఎక్కువ వెయిట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది చెక్ చేసుకొని థైరాయిడ్ ఉన్నట్టయితే థైరాయిడ్ కోసం మెడిసిన్ వాటితో తగ్గడానికి, దాంతోపాటు థైరాయిడినం వాడితే కూడా వెయిట్ డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి గార్సినియా అని ఇంకో మెడిసిన్ ఉందండి. ఈ గార్సినియా కూడా ఏంటంటే దీంట్లో ఉన్న యాక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడాను ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏది ఫ్యాట్ డిపాజిషన్ కాకుండాను, అదేవిధంగా షుగర్ అంటే డయాబెటీస్ నుంచి ఎక్కువ ఏమన్నా అవుతున్నట్టయితే షుగర్కి సంబంధించిన వాటిపైన కానీ ఇవన్నీ పనిచేస్తాయి. ఇలా హోమియోపతిలో రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఒకటి ఇవన్నీ కాంబినేషన్స్ కూడా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అడిగారు ఏ మెడిసిన్ అండి డైరెక్ట్గా ఏదో ఒకటి చెప్పండి అని అంటుంటారు అనమాట. నాకు వెయిట్ ఉందండి నేను ఏదో వాడండి. నేను స్లిమ్ అండ్ షూర్ అని ఒక ప్రోడక్ట్ ఉందండి, స్లిమ్ అండ్ షూర్. స్లిమ్ అండ్ షూర్ ఇందులో ఏంటంటే మనకు కావాల్సినటువంటి ఇప్పుడు నేను చెప్పినట్టు ఫైటోలక్కా బెర్రీ కానీ ఫ్యూకస్ వెసిక్యులోసిస్ కానీ ఇలాంటి మెడిసిన్స్తో ఇదొకటే అని కాదు, చాలా ఉంటాయి, రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. కానీ ఇందులో చాలా పర్టికులర్ మెడిసిన్స్ చాలా బాగున్నాయి, అది యూస్ చేస్తే చాలా వరకు తగ్గడం అనేది నేను గమనించాను అన్నట్టు. అండ్ పర్సనాలిటీని బట్టి కూడా ఏమవుతుందంటే వాళ్ళ పర్సనాలిటీని బట్టి కొంతమందికి మినరల్ పర్సనాలిటీ ఉంటుంది, అలాంటప్పుడు క్యాల్కేరియా కార్బన్ ఇంకో మెడిసిన్ ఇస్తాం. ఇలా రకరకాల మెడిసిన్స్ని మనం ఇవ్వచ్చు అనమాట. ఓకేనండి, చాలా సంతోషం. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు.